హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీ వ్లాగ్స్ అండ్ ఫుడ్. ఈరోజు మనము తోఫు కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మన ఛానల్లో. ఫస్ట్ మనము ముక్కలుగా కట్ చేసుకొని ఇలా నీళ్ళని వేడి చేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్. తర్వాత తోఫు ముక్కలు వేసి దాన్ని బాగా ఉడికించాలి. బాగా ఉడకాలి, సాఫ్ట్గా అవ్వాలన్నమాట మీరు ఉడికించేటప్పుడు. తర్వాత దాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ప్లేట్లోకి తీసుకొని చల్లార్చాలి. అండ్ ఇంకో పక్క ఏం చేస్తారంటే వెల్లుల్లి అలాగే టమాటా ముక్కలు తరుక్కొని అండ్ కాజు కూడా వేసుకోవచ్చు. వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ బాగా మెత్తగా మగ్గి దగ్గరకు అవుతుంది అనమాట అది. అప్పుడు మనం ప్లేట్లో తీసుకోవాలి. కాజు ముక్కలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో. అది మెయిన్ టేస్ట్కి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ ఆయిల్ వేసేసి 2 టేబుల్ స్పూన్స్ బాగా దాన్ని వేడయ్యేలా చేస్తామన్నమాట. వేడయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. అండ్ బిర్యానీ ఆకు తర్వాత అలాగే దాల్చిన చెక్క అండ్ యాలకులు ఒక 3, ఎక్కువ మీకు ఇష్టమైతే 3-4 కూడా ఎక్కువగా వేసుకోవచ్చు యాలకులు టేస్ట్ కోసం. అండ్ అలాగే లవంగాలు ఒక 4. తర్వాత మనం అల్లం టమాటా పేస్ట్ వేసుకోవాలన్నమాట ఇందులో. దాన్ని బాగా దగ్గర ఉడికించాలి. మళ్ళీ ఇందులో సాల్ట్ వేసుకోవాలి. అండ్ అలాగే కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో. తోఫు ముక్కలను అయితే బాగా ఉడికించాలి ఫ్రెండ్స్. అది ఉడకడానికి కనీసం 10 నిమిషాలైనా పడుతుంది. దాంట్లో ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. అండ్ బాగా దగ్గరికి అయిన తర్వాత మళ్ళీ ఇలా తోఫు ముక్కలు మనం పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసి కలిపేయాలి. కలిపేసి బాగా దగ్గరికి అన్నీ వాటికి గుజ్జు ఉంటుంది కదా, అంటే ఆ గ్రేవీ మొత్తం పట్టుకునేలాగా కలపాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ బాగా తెలిసిపోతుంది, వచ్చేస్తుంది అనమాట. అండ్ కొన్ని వాటర్ కూడా పోయాలి. అప్రాక్సిమేట్గా మనము ఒక 250 ml దాకా వాటర్ పోయొచ్చు. అవి మెయిన్గా అన్నీ కలిసి ఉడికేలాగా చేస్తామన్నమాట. ఇక్కడ టేస్ట్ అంతా కూడా మనం మసాలాలోనే ఉంటుందన్నమాట, ఆ స్పైసెస్లోనే ఉంటుంది. కాబట్టి స్పైసెస్ని జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇది బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత మీకు బబుల్స్ లాగా ఇలా వస్తుంది. హై ఫ్లేమ్ మీద ఉడికించాలి. అండ్ తర్వాత కొద్దిసేపు మనం ఒక 5 to 10 minutes మూత ఇచ్చి ఉడికించుకోవాలి, ఆవిరి బయటికి పోకుండా. అండ్ తర్వాత తీసి చూస్తే కనుక ఇట్లా మీకు కనిపిస్తుంది, గ్రేవీ చిక్కబడుతున్నట్టు దగ్గరకు అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనము కొత్తిమీర కడిగి ఉంచుకున్నది పక్కన పెట్టుకున్నాము, దాన్ని వేసేయాలన్నమాట ఇందులో. అండ్ మళ్ళీ ఒకసారి బాగా కలపాలి, గ్రేవీ అంతా చిక్కబడేలాగా చేయాలి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చివరిగా ఇది ఇలా ఉంది. అండ్ తోఫు కర్రీ విత్ చపాతీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్.